సంతోషం. రెండు విధములైన సంతోషములు కలవు. మొదటిది దేవుడిచ్చు సంతోషము, రెండవది లోకమిచ్చు సంతోషము. దేవుడిచ్చు సంతోషము తన ఆత్మ ఇచ్చే ఫలం. ఈ సంతోషము సంపూర్ణమైనది. ఇది ఆయన సన్నిధిలో ఉంటుంది. ఈ సంతోషమును ఆయన తన భక్తుల హృదయంలో పుట్టిస్తాడు మరియు దానిని వృద్ధి చేస్తాడు. కనుక భక్తుల ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఈ సంతోషమే. ఇటు సంతోషాన్ని పొందుకున్న దావీదు యొక్క విరిగిపోయిన ఎముకలు తిరిగి అతకబడ్డాయి. లోకమిచ్చే సంతోషం అపవాది యొక్క దురాత్మ ఫలం. ఇది క్షణం మాత్రమే ఉంటుంది. ఇది అపవాది వద్ద ఉంటుంది. భక్తిహీనుల హృదయంలో పుట్టిస్తాడు మరియు దానిని వృద్ధి చేస్తాడు. భక్తిహీనత రావడానికి, దేవుని నుంచి దూరం అవడానికి కారణం ఈ సంతోషమే. ఈ అల్పకాల సంతోషమిచ్చి శోధించడం వలన పరమజ్ఞాని అయిన సొలొమోను సైతం భక్తిహీనుడై దేవుని నుంచి దూరం అయిపోయాడు. కనుక ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నీవు అనుకుంటే